ఇద్దరు పిల్లలను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఒక తల్లి గురించిన వార్త ఇది. గుండెల్ని కలిచివేసే వార్త ఇది. ఏ తల్లైనా బిడ్డలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే తన ప్రాణాలను పణంగా పెట్టి మరి తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆవేదనకు గురైన ఓ తల్లి, మనస్తాపానికి గురైన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపి తను ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఇద్దరు చిన్నాళ్ళు ఇప్పుడు లేరు. ఆమె కన్న తల్లి చేతిలో వాళ్ళిద్దరూ కూడా అసూలు బాసారు. కన్న తల్లి చేతిలో వాళ్ళిద్దరూ చనిపోయారు. కన్న తల్లి కన్న బిడ్డలను చంపటానికి కూడా కారణం ఏంటి అంటే ఆమె కూడా చనిపోయింది, మనోవేదన చెందింది. తన భర్త దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దొంగతనాలకు అలవాటు పడ్డ భర్త తీరు మార్చుకోలేదు. ఎన్నోసార్లు చెప్పింది, తీరు మార్చుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆ భర్త దొంగతనాలు మానలేదు. రీసెంట్గా కూడా దొంగతనం చేస్తే పోలీసులు భర్తను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. నువ్వు కూడా స్టేషన్కి రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆ తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపి తను కూడా ఉరివేసుకుని చనిపోయింది. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ముద్దులోకి ఇద్దరు చిన్నారులు తల్లి పొత్తెల్లో ఆడుకుంటూ ఉండేవారు. ఇద్దరికి తల్లి రోజు గోరు ముద్దలు తినిపిస్తూ ఉండేది, అల్లారు ముద్దుగా పెంచుకునేది, అందంగా అలంకరించేది. అందంగా అలంకరించిన ఆ తల్లి ఆ చేతులతోనే ఇద్దరు బిడ్డల గొంతు నులిమి చంపింది అంటే ఆ సమయంలో ఎంత మనోవేదన చెందిందో అర్థం చేసుకోవచ్చు.